నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వంట మా ఇష్టం. ఈరోజు మీకు ఒక సండే స్పెషల్ డిష్ కోడి మిరియాల వేపుడు చేసి చూపిస్తాను. ఈ కూర కాస్త ఘాటుగా కారంగా ఉంటుంది. మీరు వేడి అన్నంలో దీన్ని కాస్త పప్పు టమాటా వేసుకొని ఈ వేపుడు నంచుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఈ వేపిడి ఒక అర కేజీ చికెన్తో చేసి చూపిస్తున్నానండి. ముందుగా మనం చికెన్ బాగా శుభ్రం చేసుకొని కాస్త మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని చికెన్ వేసి అందులో ఒక చిటికెడు పసుపు, కాస్త ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఒక నిమ్మకాయ తీసుకొని దాని జ్యూస్ అంతా కూడా అందులో వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఈ వేపుడికి బోన్లెస్ చికెన్ కన్నా విత్ బోన్స్ చికెనే బాగుంటుందండి. అది సెపరేట్ టేస్ట్ ఇస్తుంది. నేను ఎప్పుడు చికెన్ చేసినా చికెన్ని ఒక బౌల్ ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో ఓవర్నైట్ పెడతానండి. అప్పుడే చికెన్ టెండర్గా ఉంటుంది. ఇప్పుడు వేపుడికి మసాలా తయారు చేద్దాం. దీన్ని డ్రై రోస్ట్ చేయాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొన్ని హోల్ గరం మసాలాలు వేయండి. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. తర్వాత ఒక 9 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి కలపండి. ఈ స్పైసెస్ వేపుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇక ఫైనల్గా ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా కలపాలి. ఇవన్నీ చల్లారాక బ్లెండర్లో వేసి కాస్త బరకగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ పౌడర్ని నేను 1 కేజీ చికెన్కి సరిపడా చేస్తున్నాను, కానీ ఈ కూరకి సగమే వాడతాను. మిగిలిన పౌడర్ని ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసి కావలసినప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలాను కూడా అంతా వేద్దాం. నేను ముందుగానే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగ్గా కోసి పెట్టుకున్నానండి. వాటిని కూడా దాని మీద వేసి బాగా కలపాలి. ఇలా మనం సిద్ధం చేసుకున్న ఈ చికెన్ని ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 3 నుంచి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దామండి. ఏ ఆయిల్ అన్నా పర్వాలేదు. ఇది కోడి వేపుడు కదండి, కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె కాగాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ అంతా కూడా వేసి బాగా కలుపుదాం. మీరు ఈ కూర ఎప్పుడు చేయాలనుకున్నా చికెన్ని మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టుకుని భోజనం చేసే ఒక 10 నిమిషాల ముందు వేపుకొని వేడివేడిగా తింటే అదిరిపోతుంది. దీన్ని అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. చూసారా చికెన్ నుంచి ఎంత వాటర్ వస్తుందో? అందుకే మనం ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు.
ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళా బాగా కలిపి మూత పెట్టండి. ఇప్పుడు ఫైనల్గా కొంత కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేయండి. ఈ వేడికే ఆ పచ్చిమిర్చి, కొత్తిమీర అవి మగ్గిపోతాయి. అంతే, గుమగుమలాడే కోడి మిరియాల వేపుడు రెడీ. ఇదండి మా వంట. నేనిప్పుడు ఒక అరిటాకు వేసుకొని వేడి అన్నంలో ఈ కోడి మిరియాల వేపుడు వేసుకొని తినబోతున్నాను. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా వంట మా ఇష్టం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.